సార్ అంటే ఇండస్ట్రీలో గుర్తొచ్చేది బిజినెస్ మ్యాన్ అనగానే మీరు, నాగార్జున గారు. అంటే చాలా మందికి. ఒక సినిమాలో హీరో పాత్ర ఎలా పోషిస్తారో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాహ్! దీనిలో కూడా సక్సెస్‌ఫుల్‌గా బాగా రాణించారని చెప్పొచ్చు. యాహ్! ఎ ఎలా అనిపిస్తది? అంటే ఒక బిజినెస్ మ్యాన్‌గా మిమ్మల్ని పిలిస్తే నచ్చుతదా? ఒక యాక్టర్‌గా నచ్చుతదా? లేదు ఈయన బాగా సంపాదించారంటే అది మీకెలా అనిపిస్తది అలా కాదు. ఇప్పుడు సంపాదన అనే దాంట్లో రకరకాల సంపాదనలుంటాయి. తప్పులు చేసి సంపాదించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవాలని చెప్పి పనికిరాని పనులన్నీ చేసి, మోసాలు చేసి, ఇది చేసేసి, దందాలు చేసి, ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా నీతిగా, నిజాయితీగా, పర్ఫెక్ట్‌గా కష్టపడి చేసేవాళ్ళు ఉండాలి. అలా చేసి సంపాదించినాడికి నిజంగా సంపాదించినట్టు లెక్క. మరి అట్లా చేసిన వాళ్ళలో నాగార్జున ఒకడు. నాగార్జున చాలా అంటే ఆయన కూడా ఎంబీఏ చేసో ఏదో వచ్చాడు అమెరికా నుంచి. ఆ బిజినెస్ థాట్ ఆయన మనసులో ఉంది. నాగేశ్వరరావు గారు కూడా ఏం చేశారంటే, ఇక నేను పెద్దాడిని అయిపోతున్నాను, ఈ స్టూడియో బాధ్యత ఎవరికో వాళ్ళకి అప్పచెప్పాలి కదా అని నాగార్జునకి అప్పచెప్పారు. ఆ! పెద్ద ఆయన వెంకట్ గారికి ఏదో వేరే చూసుకునేవారు. నాగార్జున గారు అప్పుడు హీరో అయిపోయాడు కాబట్టి ఈ స్టూడియో బాధ్యత, ప్రొడక్షన్ బాధ్యత ఇవన్నీ కూడా నాగార్జున గారు చూసుకునేవారు. మరి అలా చూసుకుంటా ఒక రెస్టారెంట్ ఏదో ఎన్ రెస్టారెంట్ పెట్టాడు. తర్వాత ఆయన వాళ్ళ బ్రదర్లో ఉన్నారు, ఇద్దరు కలిసి ల్యాండ్స్ కొన్నారు. ఆ ల్యాండ్స్ మీద కొంత బాగానే సంపాదించారు. మేము కూడా వాళ్ళు కొన్న ల్యాండ్ నుంచి కొంత మేము కూడా తీసుకున్నాం. అట్లా చేసాం. అట్లా బిజినెస్ మ్యాన్గా మంచి థాట్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు హీరోగానే కాకుండా అదర్ ఈ కూడా టీవీ షోస్ అవి కూడా బ్రహ్మాండంగా చేస్తాడు కదా. ఆల్రౌండర్, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందరినీ అనవసరపు కామెంట్లు చేయటం కానీ, చాలా తక్కువగా సంబంధం లేని వాటి దగ్గరికి వెళ్ళటం కానీ ఏముండదు. చాలా క్వైట్. ఎందుకంటే నాకు అట్లా నచ్చిన వాళ్ళల్లో నాకు నాగేశ్వరరావు సరే అనుకోండి. నాగేశ్వరరావు ఆయన పెద్ద ఆయన. ఇట్లా యంగ్స్టర్స్లో లెక్క చూసుకున్నా నాకంటే ముందాళ్ళు, నాకంటే వెనకాళ్ళని చూసుకున్నా ముందాళ్ళలోనేమో నాగేశ్వరరావు తర్వాత శోభన్ బాబు అంటే ఇది ఉండేది. అలాగే ఇటు నాగార్జున కూడా ఆల్రౌండర్గా అనేటప్పటికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా.